పొడపత్రాకు ఎంత హైట్లో ఉండదో చూడండి. ఆ యాకిని కంప మంటలకు తగలకుండా మనం కోసుకోవాలి. ఓపికగా పొడపత్రాకును అతి కష్టం మీద ఒక కట్టతో ఈ విధంగా లాక్కోవాలి, ఆకులు రాలకుండా ఈ కంపలో నుంచి. చూడండి, ఇది పొడపత్రాకు కంపల పైన అతి భయంకరంగా ఉంటుంది. ఇది కోసుకోవడం చాలా కష్టం. ఇది ఒక అడవిలో మాత్రమే లభిస్తుంది. కనబడుతుండేది బొద్దాకు. బొద్దాకు కూడా అతి భయంకరమైన పొదల పైన అల్లుకున్నది. దాన్ని కూడా మనం ఆకు రాలేకుండా ఒక కట్ట సహాయంతో మనం తీసుకోవాలి. ఇది బొద్దాకు. ఇది మిరపకాండ్లాకు. బాగా పరిశీలించండి. దీనికి పూర్తిగా ముళ్ళు ఉంటాయి. వీటి కోసుకోవడం చాలా కష్టం. ఒక రోజంతా కోసినా ఒక వ్యక్తి 1/2 కేజీ కూడా ఆకులు కూడా కోసుకోలేరు. పూర్తిగా ముళ్ళతో కూడిన ఇది ఆకులు ఉంటాయి. ఇది ఒక రంపం మాదిరిగా కోసి ఎత్తేస్తాయి. చూడండి, వీటి సేకరించడం చాలా కష్టం. ఇవి అన్నీ కూడా ఒక అడవిక ప్రదేశంలో దొరికే ఆకులు. ఇది మిరపకాండ్లాకు. ఇంతకుముందు కోసినాం కదా, బొద్దాకు కానీ పొడపత్రాకు కానీ ఇవన్నీ కూడా అడవిలో దొరికే ఆకులు. వీటి కోయడం చాలా కష్టంతో కూడిన పని. మనం ఇంతసేపు సేకరించిన ఈ మూలికలన్నీ మనం ఇంటికి వచ్చినాక ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇది పొడపత్రాకు. బాగా చూడండి, ఇది బొద్దాకు, ఇది తులసాకు, ఇది మిరపకాండ్లాకు, ఇది చక్కెరగడ్డ చూర్ణం. దీని బాగా
వీటి అన్నిటినీ ఈ 5 మూలికలను బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండబెట్టి చూర్ణం చేసుకొని మనం వాడాలి. ఎందుకు వాడాలంటే చెప్తా. సాధారణంగా మన సమాజంలో ప్రస్తుతము ఒక 15 ఏళ్ళు మొదలుకొని వృద్ధాప్యం వరకు చాలామందికి బీపీతోనూ షుగర్తోనూ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఎన్ని వైద్యాలు చేసినా అవి నయం కాదు. కాబట్టి ఇది ఒక సింపుల్ అయిన వైద్యం. ఇంతసేపు మనం ఈ మూలికలు చెప్పాను కదా, ఈ మిరపగండాకు, భూచక్కెరగడ్డ చూర్ణము, పొడపత్రాకు, బొద్దాకు, తులసాకు, వీటి ఎన్నిటి బాగా ఎండపెట్టి చూర్ణం చేసి మనం రోజు పొరగడపన వేడి నీళ్ళల్లో వాడుతూ వస్తే మనకి బీపీ కానీ షుగర్ కానీ నయం కావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా బీపీ షుగర్ అనేది మామూలుగా ఉంటుంది. కానీ బీపీ షుగర్ అనేది మనకి కంట్రోల్ కావడం అనేది జరుగుతుంది. మనకి ఎంత లిమిటో అంత లిమిట్ వరకు వస్తుంది. బీపీ కానీ షుగర్ కానీ బాగుండే వాళ్ళు కూడా ఈ చూర్ణాన్ని వాడితే చాలా మంచిది. ఈ చూర్ణాన్ని 41 రోజు వాడితే ఎటువంటి బీపీ పేషెంట్లకు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దీంట్లో ప్రస్తుతము నేరేడు గింజలు మనకు దొరకవు కాబట్టి ఇవి కూడా వీటి చూర్ణాలు చేసుకొని కూడా తిన్నా కూడా మనకి బీపీ కంట్రోల్ జరగడం అనేది, షుగర్ కంట్రోల్ కావడం అనేది జరుగుతుంది. బాగా చూడండి, ఇది రామ తులసి ఆకు. బాగా చూడండి, తులసి ఆకుల్లో 2-3 రకాలు ఉన్నాయి. ఇది రామ తులసి ఆకు. ఈ భూచక్కెర చూర్ణం అనేది అనేక రకాల వ్యాధులకి ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీన్ని ఒకటే వాడకూడదు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సరే, ఈ ఆకులను సేకరించడానికి ఎంత కష్టపడినామో మీకు కూడా బాగా తెలుసు. ఇవన్నీ మనిషికి ఆరోగ్యకరమైన వస్తువులే. వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ కానీ ఉండదు. ఈ ఆకుల్ని బాగా ఎండబెట్టి చూర్ణం చేసి కలిపి వీటి అన్నిటి కలిపి మిక్సీలో చూర్ణం చేసుకొని రోజుకొక స్పూన్ వేడి నీళ్ళల్లో వాడుతూ వస్తే సార్. ఈ విధంగా 41 రోజు వాడితే బీపీ షుగర్ అనేది వెంటనే కంట్రోల్ కావడం అనేది జరుగుతుంది. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. దానికి ముందుగా మన ఛానల్ని అందరూ చూస్తున్నారు. వీలైనంత వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పేది ఏది కూడా అబద్ధం అనేది కాదు, ప్రతి ఒక్కటి నిజమే. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.